तिरुपति में वाईएसआरसीपी से वाबस्ता पट्टी मनी ने भूमन्ना खानदान पर अपने खिलाफ सियासी इंतकाम का इल्ज़ाम आयद किया। प्रेस क्लब में मीडिया से बात करते हुए उन्होंने दावा किया कि 2023 में भूमन्ना के खिलाफ सोशल मीडिया पोस्ट करने पर उन्हें मुबैना तौर पर अगवा करके शदीद तशद्दुद का निशाना बनाया गया। और पट्टी मनी ने इल्ज़ाम लगाया कि भूमन्ना के हामियों ने राजमपेट में उन पर हमला किया, आंखों में मिर्च पाउडर डाला और जान से मारने की कोशिश की। उन्होंने हुकूमत से केस की दोबारा तहकीकात और भूमन्ना करुणाकर रेड्डी और अभिनय रेड्डी को मुलजिम नंबर 1 और 2 के तौर पर शामिल करके गिरफ्तार करने का मुतालबा किया। उन्होंने 2 माह में इंसाफ न मिलने और इंतहाई कदम उठाने की धमकी दी। ప్రదీప్, చెరపల్లి సాయి అంతా 24 మంది మొత్తం వచ్చారు. అందులో రాజీపేటలో కొంతమంది ఉన్నారు సార్. వచ్చేసి రాజీపేట అత్త హోటల్లో నేను నా ఫ్రెండ్తో పాటు ఫ్రెండ్కే ఫోన్ చేశారు రమ్మనేసి. అతను వస్తే నేను వెళ్ళాను సార్. వెళ్ళి టీ తాగుతా ఉన్నాను. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన షేక్ అలీ అనే అతను వచ్చాడు. ఇతనే పత్తిమని అని చెప్పేసి కీస్ ప్రదీప్ గారికి మరి కొంతమందికి చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళు వచ్చి కళ్ళలో కారం కూడా కొట్టేసి వెనకాల రాడుతో కొట్టేసి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళి చంపడానికి తీసుకెళ్ళి ఓబులార్పల్లి కాడికి వచ్చారు. ఓబులార్పల్లి కాడికి వస్తానే అప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏం చేయమంటారు ఇతన్ని అన్నా సార్. ఏం చేయమంటారంటే ఆయన నన్ను వీడియో కాల్లో అప్పుడు నాకు పూర్తిగా బెడ్ కాలిపోతూ ఉంది, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను సార్. కాలిపోతూ నాకు చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. పోతున్నాం రేపు తీసుకెళ్ళేసి చూపించారు సార్. వీడియో కాల్ చూడడం కాదు అనేసి ఇది సార్ ఎంత సాధంగా కుట్టాను తెలియకూడదు సార్. ఓకే ఎంత దారుణంగా కొట్టారా సార్. దారుణంగా కొట్టారు సార్ నన్ను. కొట్టేసి వీడియో కాల్ చేసి ఆయన అన్నాడు, ఈ నాలుగే కదా మాట్లాడేది, మా గురించి కామెంట్ పెట్టేది, ఆ నాలుగు ఖర్చు అయిన ముందు అని సర్దేసి చేసేమో అడుగులో పడేయాలి అని చెప్పారు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. ఏమంటే ఎటువంటి నిరాధారణ ఆరోపణలు చేయలేదు సార్ ఎవరి మీద కూడా సార్. అంతే సార్. అంతా చూడండి సార్, ఇది అప్పటి పేపర్లో వచ్చి చూసాను సార్. ఇంకా ఉన్నాము ఇందులో ఉండే అతను సార్ మెయిన్ వచ్చింది సార్. చూడండి సార్ దేశం సార్. చూడండి సార్. నాకైతే ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు, ఏం లేదు. వాళ్ళ మీద ఊరికి నిందలేయడానికి నేను బాగాలేదు సార్. జరిగిన వాస్తవాలు వీడియో నన్ను తీసుకొని వచ్చి నాకు న్యాయం కావాలని కోరడానికి వచ్చాను సార్. వీడియో కాల్ చేసి చూపిస్తే అప్పుడు అన్నారు మీ కులం ఏది అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి నా దగ్గర ఆయనకు వీడియో కాల్లో ఫోటోకు క్షమాపణ చెప్పించుకున్నా సార్. వీడియో కాల్లో ఫోన్లో క్షమాపణ చెప్పించుకున్నా కూడా నాకు చిన్నపిల్లలు ఉన్నారు సార్, అమ్మ నాన్న కూడా లేరు సార్. నేను తక్కువ కామెంట్స్ పెట్టాను, నేను వదిలేదు సార్. నన్ను బతిమలుకున్నాను సార్. బతిమలుకున్నా వదలకుండా ఫోన్ చేసి శేషకాలం అడవుల్లో కరెంట్ ఈ బల్జినా కొడుకు మాట్లాడేది మా గురించి బల్జోలు మాట్లాడేది, ఈ బల్జోలు ఎంతేనా ఎంత పెట్టినా మీకు విశ్వాసం ఉండదని చెప్పేసి మమ్మల్ని తిట్టాడు సార్. ఫోన్లో తిట్టారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు, కోన అభినయ్ రెడ్డి గారు, తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి ఎక్స్ మల్లికార్జున నాయుడు అని అతని తరఫున నా మీద కేసు పెట్టించారు వాళ్ళ ప్రభుత్వంలోనే. రేటం కేసు పెట్టారు. నేను హోమ కండిషన్లో చావుగొత్తుల మధ్య హాస్పిటల్ ఉన్నా కూడా నాకు చేసి బెడిచ్చినట్టు తీసుకున్నారు సార్. వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి పూర్తిగా నియమితులందరినీ మొత్తం పోలీస్ సెక్యూరిటీతో అప్పుడే రాజీపేట డిఎస్పీ సార్, ఆ రాజీపేట డిఎస్పీ చైతన్య గారు పూర్తి పోలీస్ సెక్యూరిటీతో తిరుపతికి తీసుకొని వచ్చి నిందితులందరినీ వదిలి హాస్పిటల్లో ఉన్న నా మీదే రిటర్న్ కేసులు పెట్టించారు సార్. చావు బతుకుల మధ్య ఉన్న నేను స్టేషన్కి వెళ్ళి కేసులన్నీ తీసుకున్నాను సార్. ఆ రోజు వాళ్ళ కాల్స్ కూడా నా దగ్గర ఉంది సార్. నాకు చేసి బెదిరించినట్టు అన్నీ ఉన్నాయి సార్. ప్రతి ఒక్కటి ప్రూఫ్తో నేను మాట్లాడుతున్నాను సార్. ఎన్ని రోజులు చూశాను సార్ ఎమరకలు, ఎన్ని రోజులు చూశాను సార్. ప్రతి రోజు ఇప్పుడు కూడా తమతో మాన కూడా బెదిరింపు చేసి బలోరు వినేది మీ కథ ఎన్ని చూస్తాము, మిమ్మల్ని గెలిపించేది ఏది, ఇదే పంచాయతీ చేస్తామని ఇంటికాడికి వచ్చి మనసులు పెట్టేది బెదిరి కూడా సార్. ప్రభుత్వం వాడినా కూడా బెదిరింపు రావడం లేదు సార్. మై వైసీపీ వాళ్ళు చెప్తా ఉంటారు, అతను ఎవరో ఒక అతను చనిపోయాడు కూడా సాయికృష్ణ అనేసి చేస్తారు కదా బల్జోలు, అతను కాపు కులస్తుడు అని చెప్పేసి అతను నేను ఎత్తుకున్నారు సార్. వైసీపీలో ఉండే వాళ్ళంతా బల్జోలను కాపులు అనేసి. మరి మేము బల్జోలం కదా, మాకు న్యాయం చేసానికి మీరు ఎట్టడిగేదానికి వైసీపీ వాళ్ళు దమ్మెందుకు లేదు సార్. తిరుపతిలో ఉండేదంతా బల్జోలే కదా సార్. నా తమ్ముడు అని చెప్పేసి ఈ పని చెప్పేసి ఉన్నా సార్. తిరుపతిలో ఉన్న మా బల్జో తరపు నుంచి నేను పోట్లాడతాను, మా బల్లో ఇంటింటికి పోరాడతాను. వీళ్ళు నాకు చేసిన అన్యాయానికి భూమన్ కరుణాకర్ రెడ్డి గారిని, భూమన్ అభినయ్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా తిరుపతిలో గెలుస్తారో ఆ ప్రాణం ఉన్న దూరం నేను పోరాడతాను సార్. నన్ను చదువుతామని బెదిరిస్తున్నారు. ఈరోజు కాకపోతే రేపే నేను తెస్తాను. నేను తెచ్చి 10 సంవత్సరం మీరే తెస్తారు. దాని గురించి ఇబ్బంది అయిపోయింది, అందరూ చచ్చిపోతారు సార్.
కానీ తిరుపతిలో ఉన్న బంధువులు ఇంటికి వెళ్ళి ఈదికి వెళ్ళి నేను అడుక్కొని నా జరిగిన అన్యాయం ఒక బంధు కులస్తులకి ఈ మాదిరి చేశారు వైసీపీ వాళ్ళని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిమాలు కూడా అయినా సరే మేమేమి కలుగుతుందో నేను చూస్తాను సార్. మీ ఓటమే నాకు సార్ కావాల్సింది. ఇంత అన్యాయం చేసి కూడా ఈ రోజుకి నాకు కూడా ఇంటికి కోసం అంటే మనతో తగిన పెంచిస్తారు సార్. నేను నుంచి అప్పుడన్నీ వచ్చిన గిడే నన్న కాళ్ళు నోందే చేసి ఇవి వారిని కాదు సార్ భిన్నభ్యం నా మీదకు వాడిని కాదు సార్. స్టేట్ ఓనర్ ఒక ప్రెసిడెంట్ అని సార్. ఇది ఎర్రమెట్టకు చెందిన ఆనంద్ అనే వారి పేరుతో ఉంది సార్ కారు. టూవో కారు వారారు దానికి నంబర్ లేదు సార్. ఇది నా కాలు జాయింట్ సార్. లారీ జాగినట్టుంది కదా రాడ్డు తీసుకుని కాలు అది ముక్కు మీద కొట్టారు కన్ను మీద కొట్టారు. ఈ కన్ను నాకు సరిగ్గా కనపడదు. కన్ను కూడా ఆపరేషన్ చేశారు సార్ నాకు. మొత్తం వేగం లేదు ఇది పూర్తిగా సార్ 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే ఆయాసం ఎక్కువ చేస్తుంది. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు. కానీ నాకు ఉపయోగం లేదని చెప్పారు సార్. పోరాడుతూ ఉన్నాను న్యాయం చేయాలని అడుగుతానే ఉన్నాను సార్. హోంమంత్రి గారిని కూడా కలిశాను. అందరినీ కలిసి న్యాయం చేస్తా ఉన్నారు. హోంమంత్రి గారిని కలిసినప్పుడు ఈ లోతులు కూడా వచ్చేసి వీడియో రాకంటే ఇది కాడ కొద్ది బెదిరింపు చేస్తాను. నీ పిల్లలు ఎక్కడ చదువుతాను తెలుస్తూ నువ్వు ఎక్కడ ఉండేది మాకు ఇస్తూ మాకు ఒక సెకండ్లో ఒక నేను చెప్పాలంటేనే బెదిరిస్తా ఉన్నా సార్. కేసు వెనక తీసుకోవాలని చెప్పేస్తా. నువ్వు ఎక్కడి దగ్గర తెలుసు ఈ కేసు వెనక తీసుకుంటే నువ్వు బతుకుతావు లేదంటే చచ్చిపోతావు. మేము అంతో కొంత డబ్బులు ఇస్తాము. ఆ డబ్బులు తీసుకో నువ్వు సెటిల్మెంట్ చేసుకోమని చెప్పేసి సుధాకర్ చైతన్య వీళ్ళంతా వస్తామన్నారు సార్. నాకు ప్రభుత్వం తరపు నుంచి ఈ కేసు పునర్విచారం చేసి ప్రభుత్వం తరపు నుంచి అప్పుడు పెట్టిన సెక్షన్ సార్ అటు పెట్టలేదు. కిడ్నాపింగ్ కేసు కూడా పెట్టలేదు. ఇంత ఘోరంగా కుట్టని చేస్తే నిందితులంగాకి 41A నోటీసు ఇచ్చేసి వదిలేశారు సార్. ఈ కేసును పునర్విచారణ చేసి నిందితులుగా A1 A2గా భూమన్ కరుణాకర్ రెడ్డి భూమన్ అవినయ్ రెడ్డిని చేర్చాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను సార్. అప్పుడు నీ పైన దాడి చేసిన వాళ్ళు అంత పైన కేసు పెట్టా లేదు సార్ మొత్తం వదిలేశారు సార్. 14 మంది పెట్టారు. ఆ 14 మందిలో కూడా నాకు తెలిసిన అతను ఉన్నాడు. అతను కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన అతను కూడా నిందితులుగా చేర్చారు సార్ అప్పటి ప్రభుత్వంలో సార్. అతనే ఎరుపుగా చేస్తాను అతను కాదు సార్ ఇంకొక అతను సార్. అందులో నరసింహ అనే అతను ఉన్నాడు. అతనే వచ్చాడు నా కోసం హాస్పిటల్ కాడ చిట్బీలకి అంతా వచ్చి బ్లడ్ అంతా చూశాడు. అతన్ని నిందితుడిగా చేర్చారు సార్ వీళ్ళు అప్పటి కంసంలో సార్. బిఎస్పి చైతన్య కాదు సార్. వీడియో కాలుస్టన్నీ చేసిన భూమన్ కరుణాకర్ రెడ్డి గారు వదిలేశారు. సంభవం చెప్పిన అవినయ్ రెడ్డికి వదిలేశారు. అందరినీ వదిలేశారు. చావు బతుకుల మధ్య ఉన్న బాధితుని ఈనుతిని చేసి నన్నే స్టేషన్లో తిప్పుతా ఉన్నారు సార్. ప్రైవేట్ కేసు ప్రైవేట్ కేసు వేసాను సార్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళి నా దగ్గర ఉన్నంత పరిస్థితి నాకు హాస్పిటల్ నుంచి కోలుకోవడానికి ఆల్మోస్ట్ 1 year పట్టింది సార్. నడవడానికి సరిగ్గా చూడడానికి కూడా లేను సార్ నా పరిస్థితి.